హాయ్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుమ్నతో సరదాగా. ఈరోజు నేనైతే లులు హైపర్ మార్కెట్కి వచ్చాను. ఇక్కడ ఆల్ టైప్స్ ఆఫ్ గ్రాసరీస్ అండ్ ఎవ్రీథింగ్ అవైలబుల్గా ఉంటాయి. ఇదైతే చాలా ఫేమస్ అయిపోయింది. స్టార్టింగ్లో నేనైతే ఎప్పటి నుంచో విజిట్ అవ్వాలని ఫైనల్గా అయితే ఆ రోజైతే నాకు కుదిరింది. సో నేను అక్కడికైతే వెళ్తున్నాను. ఇది ఏంటంటే మనకి క్లాతింగ్ కావాలన్నా ఏది కావాలన్నా ఇక్కడైతే దొరుకుతాయి. నాకు వెళ్ళగానే నాకు అవంతర బై ట్రెండ్స్ అని అనిపించింది. చూడగానే అయితే చాలా అట్రాక్టివ్గా ఉంది. బట్ అది శారీస్ సెక్షన్ కాబట్టి నేను అక్కడికి వెళ్ళకుండా పక్కనే వేరే దానికైతే వెళ్ళాను. ఇక్కడ చాలా వెరైటీస్ ఆఫ్ హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి అండ్ అవి కూడా రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి. ఇవి చార్మినార్లో అలాంటి ప్లేసెస్లో బాగా దొరుకుతాయి. సో నేను కూడా ఒకసారి ప్రైస్ కంపేర్ చేద్దామని ఇక్కడ ప్రైసెస్ అయితే చూశాను. అన్నీ అయితే 1000 బిలో ఆ రేంజ్లోనే ఉన్నాయి. నేనైతే ఇది మీకు కొనుక్కోవచ్చు అనే చెప్తాను. ఇక్కడ కొంచెం నార్మల్ ప్రైస్లోనే ఉన్నాయి కాబట్టి. చూసారు కదా, సో 895 ఆరెంజ్లోనే ఉంది. నాకు తెలిసి ఇదైతే క్లాసీ లుక్ ఉంటుంది. ఈ కలర్లోనే శారీ కట్టుకొని ఇది మ్యాచింగ్ చేసుకుంటే మాత్రం చాలా లుక్ అయితే పర్ఫెక్ట్ లుక్. మీరు పార్టీ వేర్స్కి చాలా బాగుంటుంది. అక్కడ చాలా కలర్ ఆప్షన్సే ఉన్నాయి. మెరూన్ కలర్, ఇలా గోల్డ్ కలర్లో మనకు కావాల్సినట్టుగా మనం చేసుకోవచ్చు. ఇంకొకటి యూనిక్గా అనిపించింది, బిగ్ బాస్ ఐకాన్ ఉంటుంది కదా, సేమ్ అలాగే ఉంది ఇక్కడైతే. అది డిఫరెంట్గా అనిపించి అదైతే చెక్ చేస్తున్నాను. నేను ఇక్కడ కొన్ని అయితే పర్చేస్ చేశాను. అవి మీకైతే ఎట్ ద ఎండ్ చూపిస్తానండి. అన్ని 1000 బిలోలో, కొన్ని అయితే కొంచెం 1500 ఆ రేంజ్లో కూడా ఉన్నాయి, డిపెండింగ్ ఆన్ ద మోడల్ అనమాట. ఇది యూనిక్గా ఉంది కాబట్టి ఇది కొంచెం 1055 ఆ రేంజ్లో ఉంది. కింద క్లచెస్ అలా చాలానే ఉన్నాయి. చాలా వెరైటీస్, చాలా కలర్స్ అన్నీ మంచిగా అవైలబుల్గా ఉన్నాయి. అది కూడా రీజనబుల్ ప్రైజెస్. ఇందులోనే డిఫరెంట్ బ్రాండ్స్ కూడా ఉన్నాయి. లావీ బ్రాండ్లో కూడా ఉంది. నాకైతే ఆ కలర్ బాగా నచ్చింది, యాష్ కలర్లో ఉంది. సో అందులోనే ఇంకా వేరే డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. ఇవి ఏంటంటే పేస్టల్ కలర్స్. ఇవన్నీ ఒక సైడ్లో ఇలా పెట్టి ఉంచారు. నేను ప్రైస్ చూద్దామని చూస్తున్నాను. బట్ దీనికి హ్యాంగింగ్ ఎలా వస్తుందంటే చైన్ టైప్లో వస్తుంది. దీని మీద అయితే 60% ఆఫ్ ఉంది. అంటే దాని మీద ఉన్న ప్రైస్కి 60% ఆఫ్ ఉంది. ఇదైతే బెస్ట్ డీల్ అని చెప్పొచ్చు. ఇలా సాఫ్ట్ టాయ్స్ అంటే చాలా ఇష్టము. ఇక్కడైతే ప్రైసెస్ చెక్ చేస్తున్నాను. 500 నుంచి స్టార్ట్ అయ్యి ఇంకా డిపెండింగ్ ఆన్ ద సైజ్ని బట్టి వేరీ అవుతూ ఉంటాయి. చాలా వెరైటీస్ ఉన్నాయి. జిరాఫీ, చాలా యానిమల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. మా బాడీకి ఏమైనా కొందామని చూస్తున్నాను. ఇక్కడ డాగ్ అయితే చాలా క్యూట్గా ఉంది. ఇందులోనే డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి డాగ్స్లోనే. వీటి మీద కూడా ఆఫర్ ఉందండి. అంటే మనకి ఒరిజినల్ ప్రైస్కి దాని మీద ఆఫర్ పెట్టారు. చాలా వెరైటీసే ఉన్నాయని చెప్పాను కదా. అండ్ మీకైతే ఇక్కడ టైగర్, ఇదైతే కొంచెం కాస్ట్లీగానే ఉంది. ఇది వైట్ టైగర్. అండ్ ఇక్కడ కూర్చున్నట్లు ఒక డాగ్, అలా చాలానే ఉన్నాయి. మనకి ప్రతి యానిమల్ ఇక్కడ అవైలబుల్ ఉందని నేనైతే ఇంకొకటి బన్నీ చూశాను, కానీ అదైతే నాకు అవైలబుల్గా లేదు. సో ఇంకా నేనైతే 10% ఆఫ్ అని పెట్టారు ఎంఆర్పి మీద. అండ్ ఇక్కడైతే వెజిటేబుల్స్ కట్టర్, అంటే వాళ్ళని హామ్ చేయకుండా మనల్ని చూసి కూడా పిల్లలు ఇన్స్పైర్ అయ్యి మేము కూడా కట్ చేస్తామని అలా చాక్స్ దగ్గరికి వెళ్తారు కదా, సో వాళ్ళకి ప్లే ఐటమ్స్ ఇక్కడ ఇవన్నీ పెట్టి ఉంచారు. ఇదైతే మా ఫ్రెండ్ వాళ్ళ పాప దగ్గర అయితే చాలానే చూశాను నేను. ఇక్కడ ఇంకొన్ని టాయ్స్ ఉన్నాయి. ఇవి మరీ అంత సాఫ్ట్ ఉండవు, బట్ టెడ్డీ బేర్స్ అలా. ఎవరికైనా టెడ్డీ బేర్స్ అంటే చాలా ఇష్టం ఉంటుంది. నా దగ్గర అయితే టెడ్డీ బేర్స్ ఉన్నాయి. ఎవరికైనా గిఫ్ట్ చేద్దామన్నా నాకైతే మనసు ఒప్పదనమాట. ఎందుకంటే మనకి హౌస్ ఉన్నప్పుడు అక్కడ పెట్టుకోవాలి అని నా డ్రీమ్. బాబుకే వచ్చాయి వాటి 21st సెరమనీకి చాలా టెడ్డీ బేర్స్ అయితే. అవన్నీ అలాగే దాచాము. ఇక్కడైతే డాల్స్ అయితే ఉన్నాయి మంచిగా. ఇక్కడ ఇయర్ రింగ్స్ అయితే నా ఫేవరెట్ అనమాట కలెక్షన్. ఇక్కడ ట్రయల్ లేదని చెప్పారు, బట్ ట్రయల్ లేకుండా ఎలా తీసుకుంటారు అని నాకు ఒక డౌట్ వచ్చింది. ఎందుకంటే చాలామందికి చాలా ఫేస్ షేప్స్ ఉంటాయి కదా, డిఫరెంట్గా ఉంటాయి. సో ఏది సూట్ అవుతుందో తెలియకుండా అలా తీసుకోవడం అంటే నాకు కొంచెం కష్టంగానే అనిపించింది. నేనైతే ఒక ట్రిక్ యూస్ చేశానండి. ట్రయల్ రూమ్లోకి వెళ్ళి ఇవి తీసుకెళ్ళి అయితే ట్రై చేశాను నేను అక్కడ. లాస్ట్కి అయితే ఒకటి తీసుకున్నాను. ఎందుకంటే నా దగ్గర ఆల్రెడీ ఇయర్ రింగ్స్ కలెక్షన్ చాలా ఉంది. కావాలంటే మీరు చెక్అవుట్ చేయొచ్చు. ఇయర్ రింగ్స్ కలెక్షన్ ఒకసారి చేశాను. ఇక్కడ వైట్ స్టోన్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెక్లెసెస్ ఉన్నాయి. మింత్రాలో అలా అయితే చాలా అవైలబుల్ ఆప్షన్స్ ఉంటాయి. నేనైతే బాబు బర్త్డే అప్పుడు ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేసుకున్నాను, అంటే డ్రెస్ మ్యాచింగ్కి. చాలా యాప్సే సెర్చ్ చేశాను. ఫైనల్గా అయితే నాకు ఫ్లిప్కార్ట్లో దొరికింది. చాలా బాగుంది అండ్ మంచి ప్రైస్లో వచ్చిందనమాట, 1400 ఆ రేంజ్లో. ఇక్కడ కూడా ఇవన్నీ రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి. అండ్ ఇంకా డిఫరెంట్ కలర్స్ కావాలంటే క్లచెస్లో కూడా ఇంకా బ్యాక్ సైడ్ కూడా ఇలా అయితే ప్లేస్ చేశారు. ఇవైతే కొంచెం నార్మల్ రేంజ్లోనే ఉన్నాయి, ఎందుకంటే ఇది షైనీ మెటీరియల్ కాదు, నార్మల్ మెటీరియల్. అండ్ బ్యాంగిల్స్ కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి. నేనైతే చెక్ చేశానండి, ప్రైజెస్ కూడా కంపేర్ చేసుకున్నాను.
అండ్ ఇక్కడ ఇంకా హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్ ఇక్కడైతే ఇలా పెట్టారు. నాకైతే బ్రౌన్ కలర్ది బాగా నచ్చింది. అండ్ ఇక్కడ చూపిస్తున్నాను కదా బ్లాక్ కలర్ది, ఇది కూడా బాగా నచ్చింది. వీటి మీద అయితే ఆఫర్ అని పెట్టారు. అదైతే మనం ప్రైస్ కంపేర్ చేసుకొని అది కరెక్టా కాదా అని కూడా చూసుకోవాలి. ఎందుకంటే బయట వాటితో కూడా కంపేర్ చేసుకోవాలి కదా. యాప్స్లో అయితే మింత్రాలో, అమెజాన్లో అలా అయితే ఇంకా మంచి రీజనబుల్ ప్రైజెస్కి వస్తాయి. నాకైతే ఇది కొంచెం కలర్ బాగుందని చెప్పి చూస్తున్నాను. ఇందులో అయితే 2 పార్టీషన్స్ వచ్చాయి. దీని మీద ఈ బ్రాండ్ మీద అయితే ఆఫర్ ఉందండి. దీని ప్రైస్ కూడా 1699 అలా ఉంది. దీని మీద ఆఫర్ ఉంటుందన్నమాట. ఇది కొంచెం యూనిక్గా అనిపించి ఇదైతే చూసుకున్నాను. అండ్ ఈ బ్రాండ్ చూసారు కదా, రోమా బ్రాండ్. దీని మీద అయితే 1199, 1200కి ఆ రేంజ్లో అయితే హ్యాండ్ బ్యాగ్స్ అవైలబుల్గా ఉన్నాయి. కింద కూడా చాలానే ఉన్నాయి. బ్లాక్ అయితే ఏ డ్రెస్ మీదకైనా మ్యాచ్ అవుతుంది. అండ్ అదైతే ప్రాపర్ ఆఫీస్ వేర్ అనమాట. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చైన్స్ ఉన్నాయి. ఇవైతే బేగం బజార్లో ఆర్ఎల్స్ చార్మినార్లో మీకు చాలానే దొరుకుతాయి. ఇక్కడ కూడా రీజనబుల్ ప్రైజెస్కే ఉన్నాయి. 100 లోపే ఉన్నాయి. మనకి చిన్నపిల్లలకైతే ఇవి చాలా బాగుంటాయి. పెద్దవాళ్ళకైతే కొంచెం అంత లుక్ అయితే అనిపించవు, ఎందుకంటే ఇప్పుడు ఫ్యాషన్గా వేరే యూస్ చేస్తున్నారు కాబట్టి. అండ్ అన్ని వైట్ కలర్లో, గోల్డ్ కలర్లో అలా ఉన్నాయి. ఇవైతే ఇంకా యూనిక్గా అనిపించాయి. పార్టీ వేర్ డ్రెస్సెస్కి అయితే ఇది చాలా బాగుంటుంది. కానీ ఇదేంటంటే మల్టీ కలర్ డ్రెస్ వేసినప్పుడే బాగుంటుంది. ఈ డ్రెస్కి ఈ కలర్కి కరెక్ట్గా మ్యాచింగ్ డ్రెస్ ఉంటేనే బాగుంటుంది. అందుకే నేనైతే ఇదేం తీసుకోలేదు. ఇదే వైట్లో ఉంటే మాత్రం కంపల్సరీ తీసుకునేదాన్నేమో. కానీ క్వాలిటీ అయితే చాలా బాగుందండి. మీకు కనుక కంపల్సరీ ఈ డ్రెస్ ఉంటే మాత్రం ఇదైతే తీసుకోవచ్చు. ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైజెస్లోనే ఉంది. ఇక్కడైతే మంచి ఇయర్ రింగ్స్ కలెక్షన్ పెట్టారు. నాకైతే నేను చాలా టైం అక్కడే స్పెండ్ చేశాను. ఏది తీసుకోవాలో నాకే అర్థం కాలేదు. ఇక్కడ డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి ఆప్షన్స్ కూడా. అండ్ గోల్డ్ కలర్లో ఇలా వైట్ స్టోన్ వచ్చినవి. ఇవి సింపుల్గా డైలీ వేర్గా బాగుంటాయి. నేనైతే ఇవి గోల్డ్లో ట్రై చేద్దామని అనుకున్నాను, బట్ నాకైతే ఎక్కడ మోడల్ అయితే కనిపించలేదు. ఇదైతే 300 ఆ రేంజ్లో ఉంది. నాకు కొన్ని అయితే కొంచెం కాస్ట్లీగానే అనిపించాయి. నేనైతే రీజనబుల్ ప్రైజెస్కి నాకు ఒకటి అనిపిస్తే అదైతే తీసుకున్నాను. బట్ యూనిక్గా ఉండి మీరు కంపల్సరీ తీసుకోవాలి అనుకుంటే మాత్రం రేట్ అయితే పెట్టేయండి. ఇది వైట్ స్టోన్ది నాకు చాలా నచ్చింది. చూస్తే 375 ఉంది. నా దగ్గర ఆల్రెడీ వైట్ స్టోన్స్లో చాలానే ఉన్నాయి. ఇంకెందుకులే మళ్ళీ వైట్లోనే తీసుకోవడం అని తీసుకోలేదు. ఇవి కూడా స్టడ్స్ టైప్లో చాలా బాగున్నాయి. ఇదైతే ప్రైస్ 129 అలా ఉంది. ఇది తీసుకోవచ్చు అని అనిపించింది. మీరు డిఫరెంట్ యాప్స్లో కూడా ట్రై చేయొచ్చండి. ఇయర్ రింగ్స్ అయితే మీషోలో అయితే ఇంకా చీపర్ రేట్స్కే వస్తాయి. అండ్ ఫ్లిప్కార్ట్లో కూడా చాలా చీపర్ రేట్స్కి ఉంటాయి. అండ్ ఇది కూడా బాగా నచ్చింది, మంచిగా స్టడ్ టైప్లో. ఇది 250 ఆ రేంజ్లో ఉంది. నెక్స్ట్ ఈజ్ మై ఫేవరెట్ కలర్. ఇప్పుడు ట్రెండ్ అవుతుంది కానీ నాకైతే ఇది నా చిన్నప్పటి నుంచి చాలా ఇష్టమైన కలర్. ఇదైతే 105 రూపీస్ ఉంది. చాలా బాగుంది. కాకపోతే నాకు ఇది ఫేవరెట్ కలర్ కాబట్టి నా దగ్గర ఇయర్ రింగ్స్ కలెక్షన్లో ఆల్రెడీ ఈ కలర్ ఉంది. సరే మోడల్ ఏదైనా చేంజ్ అవుతుందేమోనని చూశాను, బట్ నాకు అంతగేం అనిపించలేదు. ఇది గోల్డ్ కలర్ మంచిగా ఉంటుందండి. ఇది ట్రెండీగా 250 రూపీస్ అలా ఉంది. పెట్టుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. ఇందులోనే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి. ఇదైతే గ్రేయిష్ కలర్లో వచ్చింది. ఇది 179 రూపీస్ అలా ఉంది. నాకేంటంటే స్టడ్ టైప్ కంటే కొంచెం హ్యాంగింగ్ టైప్ అయితే చాలా ఇష్టము. స్టడ్స్ కూడా కొంతమంది ఫేసెస్కి బాగుంటాయి, వాళ్ళదే ప్రిఫర్ చేయొచ్చు. బట్ నాకేంటంటే హ్యాంగింగే లుక్ వస్తుందని నా ఫీలింగ్. అందులోనే సేమ్ డిఫరెంట్ కలర్లో ఇది ఉంది. అండ్ ఇంకా వేరే కలర్స్లో కూడా ఆప్షన్స్ ఉన్నాయి. నేనైతే అన్నీ చెక్ చేస్తున్నాను. ఇదైతే నేను తీసుకున్నానండి. మీకు ఎట్ ద ఎండ్ కూడా ఇస్తాను కావాలంటే. ఇది మోడల్ చాలా బాగుంది, యూనిక్గా ఉంది. అండ్ పెట్టుకుంటే కూడా నాకైతే చాలా బాగుంది. సో అందుకే తీసుకున్నాను. ఇదే సేమ్ కలర్లో ఇది ఇంకొక ప్యాటర్న్ అనమాట. ఇది 250 రూపీస్ అలా ఉంది. నేను తీసుకుంది అయితే 179కి వచ్చింది. అండ్ అదొకటే తీసుకున్నాను, నేను ఇంకేం తీసుకోలేదు. ఇవి కూడా డిఫరెంట్గా ఉన్నాయి. ఇవన్నీ అయితే నేను ట్రై చేశాను ఒకసారి. ఇది 279 రూపీస్ ఉంది. బట్ నాకు అంత యూనిక్నెస్ ఏమి అనిపించలేదు. ఇది రెగ్యులర్ మోడలే అనిపించింది. సో నేనైతే అదేమీ తీసుకోలేదు. ఇంకా చాలా కలెక్షన్ ఉందండి. పక్కన చాలా రోస్లో ఉంది. నాకైతే అది వైట్ది అట్రాక్ట్ చేస్తుంది, బట్ అది కొంచెం కాస్ట్లీ ఉంది. 375 ఆ రేంజ్లో ఉంది కాబట్టి నేనేం తీసుకోలేదు. చిన్నపిల్లలకి కూడా డిఫరెంట్ కార్టూన్స్లో అలా దొరుకుతాయి కదా, అలా అయితే ఇక్కడ పెట్టి ఉంచారు. అండ్ బిగ్ సైజులో ఇక్కడ కనిపించాయి. ఇందాక చూపించింది ఇది సేమ్ మోడల్. అందులోనే డిఫరెంట్ షేప్స్ ఉన్నాయి. ఇది చూసారు కదా, ఇందులో డిఫరెంట్ షేప్స్ ఉన్నాయి. సో నేను అవన్నీ ప్రైస్ చెక్ చేస్తున్నాను. ఇది 179 రూపీస్ అలా ఉంది. అండ్ స్టోన్లో కావాలన్నా, అండ్ ఈ స్టడ్ టైప్ చూసారు కదా, నాకు ఇదైతే చాలా బాగా నచ్చింది. ఇది వైట్ పర్ల్లో ఉంది. ఇదైతే 200 అలా ఉంది. నా దగ్గర వైట్ పర్ల్స్ అయితే చాలానే ఉన్నాయి. ఇంకెందుకు కొనిందే కొనడం అని చెప్పి నేనైతే అది తీసుకోలేదు. బ్యాక్ సైడ్ అయితే స్టోన్స్లో డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి ఇందులో ఆప్షన్స్ అయితే. ఇందులో కూడా నేను ఒకటి ట్రై చేశాను, లావెండర్ కలర్ అనుకుంటా. బట్ నాకు ఏమనిపించిందంటే స్టడ్ టైప్ అంత లుక్ రావట్లేదు నా ఫేస్కి అని ఎందుకో ఆ రోజు అనిపించి నేనైతే ఏం తీసుకోలేదు ఇంకా.
నేను కూడా కలెక్షన్ ఎక్కువ బిల్డ్ చేసుకోవాలి అని అనుకోవట్లేదు. అందుకే నేను చాలా చూజీగా తీసుకుంటున్నాను ఏది తీసుకున్నా. ఇది కూడా బాగుందండి డిఫరెంట్ షేప్‌లో. ఇది 179 రూపీస్ అలా ఉంది. అన్నీ ఆల్మోస్ట్ 300 లోపు అలా ఉన్నాయి. అండ్ ఈ స్టిక్కర్స్ అయితే బిందీ ప్యాకెట్స్ అయితే కొంచెం కాస్ట్లీగానే అనిపించింది. 130 రూపీస్ అలా ఉంది. కానీ చాలా బాగుంది. బట్ నాకేంటంటే ప్రైస్ కొంచెం ఎక్కువగా అనిపించి నేనైతే ఏం తీసుకోలేదు. ఇది 39 రూపీస్ ఉంది. ఇదైతే రీజనబుల్ ప్రైసే ఉంది. బట్ నాకు అది బిగ్ సైజ్ అయిపోయింది. నేను ఫైనల్‌గా అయితే ఇది తీసుకున్నాను. ఇది 39 రూపీస్‌లోనే ఉంది. ఓకే, బడ్జెట్‌లో ఉంది కదా! ఇంకా మా కోదాడలో అయితే చాలా తక్కువ రేటుకి దొరుకుతుంది. ఇంకా 20 రూపీస్ ప్యాకెట్ అలా దొరుకుతుంది. సరే ఇంకా అది నచ్చింది కదా అని ఇంకా అదొక్కటి తీసుకున్నాను. ఇది నచ్చింది. ఇది తీసుకుందామంటే ఇది 130 రూపీస్ అలా ఉంది. ఇంకా నేనైతే అదేం తీసుకోలేదండి. అండ్ నెక్స్ట్ బ్యాంగిల్స్ కలెక్షన్ దగ్గరకొచ్చాను. ఇక్కడ చూసారు కదా 115 రూపీస్‌కే ఇవి 6 బ్యాంగిల్సో ఏమో ఇస్తున్నారక్కడ. చాలా రీజనబుల్ అనిపించింది. అన్ని 115 రూపీస్ అలాగే ఉంది. మనకి మ్యాచింగ్ డ్రెస్ ఏదైనా ఉండి కావాలి అనుకుంటే కూడా ఆర్ శారీస్‌కి వాటికన్నిటికి ఇక్కడ అయితే తీసుకోవచ్చు. ఇదేంటంటే మెయిన్ రోడ్ మీద ఉంటుంది. అంటే కూకట్పల్లి టు హైటెక్ సిటీ రోడ్‌లో ఉంటుంది. సో, అందుకే మనకి మంచిగా వెళ్ళి తీసుకోవడానికి ఆప్షన్స్ అయితే చాలా బాగా ఉంటాయి. ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. నాకైతే అది వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్యాక్టర్ అనిపించింది. నాకు కూడా ఈజీ యాక్సెస్ అనిపించింది అది. ఇందులో అయితే గ్రాసరీస్ ఏవైనా దొరుకుతాయి. కూకట్పల్లి అంటే చాలా ఫ్యామిలీసే ఉంటాయి కాబట్టి మంచిగా వాళ్ళకైతే మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. ఇది ఇక్కడ పెట్టడం వల్ల. నేనైతే ఎక్కడో ఔట్‌స్కర్ట్స్‌లో ఉంటుందేమో అనుకున్నాను. లైక్ వాల్యూ జోన్ హైపర్ మార్ట్. కానీ అలా కాదండి. ఇక్కడ చూసారు కదా హెయిర్ బ్యాండ్స్, హెయిర్ క్లిప్స్ చాలా ఆప్షన్సే ఉన్నాయి. అండ్ కిడ్స్‌కి అయితే చాలా ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెయిర్ బ్యాండ్స్ అయితే చాలా కలర్స్‌లో అవైలబుల్‌గా ఉన్నాయి. అన్నీ అయితే నేను ఒకసారి చెక్ చేస్తున్నాను. ఇక్కడ ప్రైసెస్ కూడా చూద్దామని అక్కడైతే చూసానండి. ఇదైతే పింక్ కలర్‌లో చాలా బాగుంది. ఇవన్నీ 100-200 ఆ రేంజ్‌లోనే ఉన్నాయి డిపెండింగ్ ఆన్ ద మోడల్. ఇదైతే మెహందీ ఫంక్షన్స్, సంగీత్ ఫంక్షన్స్‌కి అలా పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది. అంటే బ్రైడ్స్‌కి. మీరు ఆన్లైన్‌లో కావాలన్నా చాలా ఆప్షన్సే దొరుకుతాయి. అక్కడ కూడా చూసుకోవచ్చు. నాకు పర్సనల్‌గా అయితే నేను ఫారెన్ మాల్‌లోనే ఒకటి రోజెస్ షేప్‌లో అలా తీసుకున్నాను. ఈ మెటల్ బ్యాంగిల్స్ అయితే నా ఫేవరెట్. నా దగ్గర అయితే ఇది ఒక సెట్ ఉందండి. నేను దాండియా కోసం అప్పుడు తీసుకున్నాను. నేనైతే శిల్పారామంలో తీసుకున్నాను. ఇక్కడైతే బ్యాంగిల్స్ ఇంకా కలర్ ఆప్షన్స్‌లో చాలా ఉన్నాయి. ఇది 155 రూపీస్ అలా ఉంది. డిఫరెంట్ కలర్స్‌లో 6 బ్యాంగిల్స్ అలా అయితే ఇస్తున్నారు. అండ్ హ్యాంగింగ్ టైప్‌లో మెటల్ బ్యాంగిల్స్ అలా చాలానే మోడల్స్ ఉన్నాయి ఇక్కడైతే. డిపెండింగ్ ఆన్ ద మోడల్ ప్రైస్ వేరీ అవుతూ ఉంటుంది. కొన్ని 300లో ఉన్నాయి, కొన్ని 255లో ఉన్నాయి, కొన్ని 155లో ఉన్నాయి. అండ్ ఇక్కడ చూసారు కదా ఈ గ్రీన్ బ్యాంగిల్ అయితే నాకు బాగా నచ్చింది. నాకు ఇదే కలర్ డ్రెస్ రీసెంట్‌గా నేను పర్చేస్ చేశాను. బట్ ఏంటంటే 2 బ్యాంగిల్సే వస్తున్నాయి. నాకు అంత ఏం అనిపించలేదు. ఇక్కడ కిందయితే మంచిగా గోల్డిష్ కలర్‌లో అలా చాలానే బ్యాంగిల్స్ ఉన్నాయి. నాకు సిల్వర్ కలర్ అండ్ గోల్డ్ కలర్‌లో అయితే మెటల్ బ్యాంగిల్స్ తీసుకోవాలని బాగా ఉంది. ఇవైతే మీకు చార్మినార్‌లో అయితే చాలా దొరుకుతాయండి. ఇక్కడైతే 265 పెట్టారు. కానీ కొంచెం కాస్ట్‌లీనే అనిపించింది. ఒకసారి అక్కడ ప్రైస్ కంపేర్ చేసుకుంటే మాత్రం ఎక్కడ రీజనబుల్‌గా ఉంటే అక్కడ తీసుకోవచ్చు. మీరు చార్మినార్ వెళ్ళగలరు అంటే అక్కడైతే సఫా బ్యాంగిల్స్ అని అక్కడైతే చాలా బాగుంటుంది కలెక్షన్. నేనైతే మీకు ఫ్యూచర్‌లో ఒక వీడియో కూడా చేస్తాను. నేనైతే పెళ్లి బ్యాంగిల్స్ అన్నీ అక్కడే తీసుకున్నాను. అండ్ సైడ్ బ్యాంగిల్స్ కూడా చాలా రీజనబుల్‌గా వచ్చాయి. ఇక్కడ ఈ వైట్ కలర్ అంటే నాకు చాలా ఇష్టము. సో, నేను హ్యాండ్ బ్యాగ్ అయితే అక్కడ చెక్ చేస్తున్నాను. ఇదైతే కొంచెం ప్రైసీగానే అనిపించింది. 3 మంత్స్ వారంటీ అని అక్కడైతే ఉంది. నెక్స్ట్ నేనైతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లాత్ కలెక్షన్ బాగుంటుంది అంటే అక్కడైతే చెక్ చేస్తున్నాను. కానీ నాకేవి అంత కంఫర్టబుల్‌గా అనిపించలేదు. వెస్ట్రన్ వేర్‌లోనే చూశానండి. కానీ ఏంటంటే క్లాత్ కొంచెం బరువుగా అలా ఉంది. లైట్ వెయిట్‌లో అయితే ఏమి అనిపించలేదు. కిడ్స్ సెక్షన్ అయితే పర్లేదు బానే ఉంది. నేను ఇదైతే ట్రై చేశాను. బట్ ఇదేంటంటే కొంచెం వెయిట్ ఎక్కువ ఉంది. డ్రెస్ వెయిటే చాలా ఉంది. సో, మనకి వేసుకున్నప్పుడు అంత కంఫర్ట్ అనిపించదని నేనైతే అదేం తీసుకోలేదు. ఇక్కడైతే చాలా బ్రాండ్స్ సెపరేట్‌గా అలా అయితే పెట్టి ఉంచారు. కొంచెం కాస్ట్లీగానే ఉన్నాయి డ్రెసెస్ అయితే. సో, నేను ఓన్లీ ఇయర్ రింగ్స్ అండ్ ఒక బిందీ అలాగే తీసుకున్నాను. ఒక హెయిర్ బ్యాండ్ తీసుకున్నాను బ్లాక్ కలర్‌లో. అది కొంచెం యూనిక్‌గా అనిపించి ఇక్కడ డిఫరెంట్ కలర్స్ అయితే అవైలబుల్‌గా ఉన్నాయి. నేను ఇందులో అయితే యెల్లో కలర్‌ది ట్రై చేశాను. ఇది అమారా బ్రాండ్ అండి. ఇందులో అయితే నాకు ఏది అంత సైజ్ ఫిట్టింగ్ అంత మంచిగా ఏమి అనిపించలేదు. సో, నేను ఇక్కడ ఏం చూస్ చేసుకోలేదు. ఇక్కడ చెప్పాను కదా నీరుస్‌ది ఇలా అన్ని బ్రాండ్స్ వైస్‌గా నీట్‌గా అయితే పెట్టి ఉంచారు. మనకు కావాలంటే దీనికి ఆఫర్స్ కూడా అక్కడ ప్లేస్ చేసి ఉంచారు. దాన్ని బట్టి మనం చూస్ చేసుకోవచ్చు. అండ్ గో కలర్స్ నేను వాడే బ్రాండ్ అండి. లెగ్గింగ్స్ అయితే చాలా బాగుంటాయి. కంఫర్టబుల్‌గా ఉంటాయి. అండ్ ఎవ్రీ సైజ్ అవైలబుల్‌గా ఉంటాయి. ప్రతి స్టోర్‌లో గో కలర్స్ మాత్రం కంపల్సరీ పెడుతున్నారు. మ్యాక్స్‌లో అయినా, ట్రెండ్స్‌లో అయినా. ఇదైతే మంచి బ్రాండ్ అని చెప్పొచ్చు. అండ్ దీని మీద అయితే ఆఫర్ ఉంది. 60% ఆఫర్ అలా పెట్టారు ఇప్పుడైతే.
మీరు చెక్ చేయొచ్చు. ఇదైతే షిమ్మర్. ఇందులో అయితే నేను తీసుకోవాలని అనుకుంటున్నాను. ఇంకా షాపింగ్ అయితే ఉందండి. ఇవన్నీ లెగ్గింగ్స్, ప్యాంట్స్ ఇవన్నీ చూస్ చేసుకోవాలి ఒకసారి అయితే. కొంచెం ప్రైసీగానే అనిపిస్తుంది. అంటే 700 ఆ రేంజ్లో ఉంటుంది. బట్ కంఫర్ట్ కావాలి అనుకునే వాళ్ళకి మాత్రం ఇదైతే బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. అండ్ ఇక్కడైతే ఫుట్వేర్ కలెక్షన్ చూస్తున్నాను. వీటి మీద 30% ఆఫర్ ఉంది ఎంఆర్పి మీద. సో ఇందులో అయితే బ్లాక్ కలర్ కొంచెం యూనిక్గా అనిపించింది. అండ్ ఇందులో కొంచెం హీల్ ఉన్నవి, అలా నార్మల్ డైలీ వేర్ అలా అయితే చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇది పేరెంట్స్కి, మన మదర్స్కి అయితే చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా షేప్, నేనైతే పర్టికులర్గా చూపిస్తున్నాను. ఇలా ఫ్లాట్ ఉంది తీసుకోండి, ఇలా కర్వ్ ఉన్నది తీసుకుంటే మనకి బ్యాలెన్స్ అనేది తప్పిపోతుంది. సో నాకు పర్సనల్గా నేను ఒకసారి మింత్రాలో పెట్టినప్పుడైతే నాకు అది ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే లెగ్స్ కూడా పెయిన్ వచ్చేస్తున్నాయి. మనకి కంఫర్టబుల్ ఉందో లేదో చూసుకోవాలి మెయిన్గా. ఎందుకంటే బాగా తిరిగే వాళ్ళకైతే లెగ్స్ ఈజీగా పెయిన్ వచ్చేస్తాయి. నేను రీసెంట్గా సెంట్రోలో ఒకటి తీసుకున్నాను. అదైతే చాలా కంఫర్టబుల్గా ఉంది. నాకైతే బెస్ట్ ప్రైస్కి వచ్చిందండి. అది 1100 ఆ రేంజ్లో పడింది. మీరు నాకు కూకట్పల్లి షాపింగ్ బ్లాగ్ చూస్తే అందులో అయితే మీరు చెక్ చేయొచ్చు. అండ్ నేను నెక్స్ట్ ఇక్కడ పార్టీవేర్ కలెక్షన్ చూస్తున్నాను. వీటి మీద అయితే 20% ఆఫర్ అని పెట్టారు ఎంఆర్పి మీద. బట్ నాకు ఏంటంటే నేను వైట్ కలర్ కోసం చూస్తున్నాను. ఎప్పుడైనా నాకు ఇలా చెక్ చేస్తున్నప్పుడే మనం పర్టికులర్గా వెళ్ళినప్పుడైతే దొరకదు. మనకి ఏదైనా కావాలి అనుకున్నప్పుడు మాత్రం అది అస్సలు దొరకదండి. సో నేనేంటంటే ర్యాండమ్గా ఇలా వెళ్ళినప్పుడు చూస్తాను, నాకు నచ్చితే వెంటనే తీసేసుకుంటాను. అలా కలెక్షన్ అయితే బిల్డ్ చేసుకుంటాను. ఇక్కడ వైట్లో ఫ్లాట్స్లో ఉన్నాయన్నమాట. నేను హీల్లో అడిగాను, లేదు అని చెప్పారు. సరే ఇంకా ఫ్లాట్స్ అయితే అసలు నేను వెయ్యను కాబట్టి నేనైతే అది అస్సలు ప్రిఫర్ చేయలేదు. ఇంకా అందులోనే వేరే కలెక్షన్ అయితే చూస్తున్నాను. ఇక్కడైతే వీటి మీద ఆఫర్ పెట్టారు. ఇక్కడ ఏంటంటే ఈ కలర్ కొంచెం నచ్చింది. బట్ ఇది కూడా కొంచెం ఫ్లాట్ లాగే ఉంది. అండ్ సోల్ కూడా చాలా హార్డ్గా ఉంది. ఇంకొద్దులే అని చెప్పి ఇంకా వేరే కలెక్షన్ అయితే చూద్దామని ఇంకా పక్కకైతే వెళ్ళాను. నెక్స్ట్ నాకైతే నా ఫేవరెట్ అండి, మీకు చెప్పాను కదా, టాయ్స్ సెక్షన్ అయితే వచ్చేసింది. అక్కడ మంచిగా పిల్లల కోసం ఇలా టెడ్డీ బేర్స్ అన్నీ అరేంజ్ చేసి పెట్టారు. చాలా చాలా మోడల్స్ ఉన్నాయి, మీరు చూస్తున్నారు కదా. అండ్ డాగ్, ఇలా జిరాఫీస్ చాలానే ఉన్నాయి, టెడ్డీ బేర్స్. అండ్ వ్యాలంటైన్స్ డేకి ఎవరైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే ఆ రెడ్ టెడ్డీ బేర్ అయితే ద బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. వీటి మీద 50% ఆఫర్ ఉందండి ఎంఆర్పి మీద. ఇలా ఆఫర్స్ పెడతాను కానీ మనం ప్రైసెస్ కూడా బయట వాటితో కంపేర్ చేసుకొని తీసుకోవడం బెటర్. అండ్ ఇది చిన్నపిల్లలకి అయితే, గర్ల్స్కి చాలా బాగుంటుంది. బార్బీ డాల్స్ చాలా యూనిక్ కలెక్షన్ ఉంది ఇందులో అయితే. అండ్ నెక్స్ట్ నాకు ఇక్కడ ఈ టాయ్ కొందామని వెళ్ళాను. బట్ ఇది 1500 అలా చెప్పారు. ఇదైతే రోడ్ సైడ్లో 500 రూపీస్కే వస్తుంది. సరే ఇంకెందుకు 1500 పెట్టి తీసుకోవడం అని ఇంకా నేనైతే తీసుకోలేదు. ఇందులోనే క్యాట్, డాగ్ అలా చాలా ఆప్షన్సే ఉన్నాయి. చిన్నపిల్లలకి మంచిగా ఇక్కడ హెయిర్ బ్యాండ్స్ అయితే చాలానే ప్లేస్ చేసి ఉంచారు. అండ్ ఇదైతే పెద్దవాళ్ళకి హెయిర్ బ్యాండ్స్ ఇలా చాలా కలెక్షన్ ఉంది. దాని కింద అంతా లైవ్గా అన్ని గ్రాసరీస్ అవన్నీ దొరుకుతాయంటే నేను కిందకి వెళ్ళాను. ఇక్కడ ఏంటంటే టాయ్స్ ఒక సైడ్కి ప్లేస్ చేసి ఉంచారు. ఆల్ టైమ్ ఫేవరెట్ కదా, నేను అక్కడికైతే వెళ్ళి చెక్ చేస్తున్నాను. ఇదైతే చాలా బాగుంది యూనిక్గా, బ్రౌన్ అండ్ వైట్ కలర్లో. అండ్ అక్కడ ఇంకా చాలా టాయ్సే ఉన్నాయండి. కిడ్స్కి మాత్రం మంచి ప్లేస్ అని చెప్పొచ్చు. చాలా వెరైటీస్ ఆఫ్ యానిమల్స్ ఉన్నాయి. వీటి మీద అయితే 50% ఆఫర్ ఉంది ఏకంగా. అండ్ ట్రావెలింగ్ చేసేటప్పుడు మనకి అన్ని టైమ్స్ ఒకేలా ఉండవు. పిల్లలు క్రాంకీ అయిపోతారు ఆకలేసి. నాకు అప్పుడైతే ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్తానండి. ఓట్స్ బిస్కెట్స్ ఇవైతే ఇస్తే హెల్తీగా కూడా ఉంటాయి. అండ్ వాళ్ళకి జంక్ ఫుడ్ ఇవ్వడం కంటే ఇవి ఇవ్వడం బెటర్ అని. ఆప్షన్ లేనప్పుడు మోస్ట్లీ అయితే నేను హోమ్ కుక్డ్ ఫుడ్డే ఇస్తాను నా బేబీకి అయితే. ఇక్కడ అవే ఏం దొరుకుతాయా అని డిఫరెంట్ టైప్స్లో చూస్తున్నాను. ఇక్కడ స్లవ్ ఫామ్ వాళ్ళది మంచిగా ఉంటుంది, మిల్లెట్ నూడిల్స్. మీ పిల్లలు కనుక నూడిల్స్ అంటే ఇష్టపడే వాళ్ళైతే వాళ్ళకి ఇవైతే ప్రిఫర్ చేయండి. ప్రైసెస్ కూడా ఎక్కువేం ఉండవు. కాకపోతే ఏంటంటే మనకి మంచిగా ఇవ్వాలి పిల్లలకి అంటే మాత్రం ఇవి ప్రిఫర్ చేయొచ్చు. ఇక్కడ బాదాము ఇవన్నీ రేట్స్ చూస్తున్నాను. మేము మోస్ట్లీ అయితే బేగం బజార్లోనే పర్చేస్ చేస్తాము డ్రై ఫ్రూట్స్ అన్నీ. సో అక్కడ ఎలా ఉన్నాయి, ఇక్కడ ఎలా ఉన్నాయని ప్రైసెస్ అయితే కంపేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చాకోస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. నేను నా బీటెక్లో ఉన్నప్పుడైతే స్పెషల్కే తిని వెళ్ళేదాన్ని మిల్క్లో. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ తప్పితే ఇంకేం తినేదాన్ని కాదు. ఇప్పుడైతే అలా కాదు, టోటలీ డిఫరెంట్. బ్రేక్ఫాస్ట్ లేకుండా ఉండలేము. అప్పుడు మమ్మీ ఏంటంటే స్కూల్లో తను కూడా వర్క్ చేస్తారు కాబట్టి ఇంకా నాకు టిఫిన్ అయితే చేసుకునే వాళ్ళం కాదు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి. సో అందుకే ఇంకా ఇది తినేసి లైట్ ఫుడ్ తినేసి వెళ్ళిపోయేదాన్ని. ఇక్కడైతే నట్స్లో ఇది నేను ఆఫీస్లో ఉన్నప్పుడు మాకు ఎవ్రీ ట్యూస్డే ఇది డ్రై ఫ్రూట్స్ది పెట్టేవాళ్ళు. అదైతే మా ఫేవరెట్ అనమాట. చాలా ఫ్రెండ్స్ అందరం కలిసి మంచిగా వెళ్ళి అది తినేవాళ్ళము మార్నింగ్. అండ్ ఇక్కడ అందులోనే స్లవ్ ఫామ్ వాళ్ళది జాగరీ పౌడర్ కూడా అవైలబుల్గా ఉందండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కంపల్సరీ ఈ బ్రాండ్ అయితే చెక్అవుట్ చేయండి. ఇదైతే ప్రమోషన్ అయితే కాదండి. పిల్లలకి ఏంటంటే మనకి ద బెస్ట్ ఆప్షన్ ఇవ్వాలి అనుకునే వాళ్ళకి ఇదైతే నేను రిఫర్ చేస్తాను.
అండ్ ఇక్కడైతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చాక్లెట్స్ ఉన్నాయి. నేను కలర్ఫుల్గా ఎక్కడ కనిపిస్తే అక్కడైతే వీడియో తీసుకుంటాను మోస్ట్లీ. అండ్ ఇక్కడ చూసారు కదా, డ్రై ఫ్రూట్స్ కూడా చాలా అవైలబుల్ ఆప్షన్స్ ఉన్నాయి. చాలా వరకు మనకి పేర్లు తెలుసుకోవాలని అంటే మాత్రం ఇక్కడైతే మంచిగా రావచ్చు, ఎందుకంటే అన్నీ నీట్గా ప్లేస్ చేసి ఎంత పడుతుంది ప్రైజెస్ అన్నీ అయితే అక్కడ పెట్టేసి ఉంచుతారు. నాకైతే చాలా వరకు నేమ్స్ అయితే అసలు తెలీదు. ఇక్కడే చూస్తున్నాను అనమాట, ఒక్కొక్క దాని నేమ్ కూడా ప్రైజీగానే ఉంటాయండి, ఎందుకంటే ఇది చాలా క్వాలిటీ బాగా మెయింటైన్ చేస్తారు కాబట్టి అలా రేంజ్ అయితే ఉంటాయి. ఇక్కడ ఇంకా అన్ని నేమ్స్ అయితే చూస్తూ వెళ్తున్నాను ఒక్కొక్కటి. కొన్ని తెలియదండి, అవైతే తెలుసుకుంటున్నాను కూడా ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ ఫేమస్ ఏంటంటే ఇలా డేట్స్ అనమాట. ఇవైతే చాలా వెరైటీసే ఉన్నాయి, చాలా కలెక్షనే ఉంది. అంటే రీసెంట్గా మా బ్రదర్ దుబాయ్ నుంచి వచ్చినప్పుడు ఒకటి వెరైటీ అయితే తీసుకొచ్చాడు. నేను అదే చెక్ చేస్తున్నాను ఇక్కడ ఉందా లేదా అని, ఎందుకంటే దాని నేమ్ అయితే తెలీదు. ఇక్కడ చూసిన తర్వాత అయితే అసలు దాని నేమ్ ఏంటో తెలుసుకోవాలని అనుకున్నాను. ఇక్కడ చూసారు కదా, డేట్స్ కోసర్ అని, అది తెచ్చాడు తనైతే. ఈ బాక్సెస్లో మంచిగా నీట్గా ప్యాక్ చేసి అయితే తీసుకొచ్చాడు. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చాక్లెట్స్ అయితే ఉన్నాయి, అక్కడైతే అవన్నీ ప్లేస్ చేసి ఉంచారు మంచిగా. అండ్ బాబు బర్త్డే నెక్స్ట్ వస్తుంది కాబట్టి నేను ఇక్కడ ఏమైనా దొరుకుతాయేమో చూస్తున్నాను అనమాట. ఈసారి అయితే యానిమల్ థీమ్ అనుకున్నాను, దానికి తగ్గట్టే ఏమైనా దొరుకుతాయేమో చూస్తున్నాను. క్యాండిల్ తీసుకుందాము అని అనుకున్నాను సెకండ్ బర్త్డే కాబట్టి, బట్ నాకు ఎందుకో క్యాండిల్ ఊదడం అదంతా అంతకేం అనిపించదు, సో అందుకే నేనైతే ఏం తీసుకోలేదు. యానిమల్ థీమ్లో అయితే ఇక్కడ దొరకలేదు, సో నేను అమెజాన్లో అయితే ఆర్డర్ పెట్టేసుకున్నాను. మీరు బర్త్డే వీడియో చూస్తే అందులో అయితే మీకు తెలుస్తుంది. Feb 14th అండి బాబు బర్త్డే. సో దాని తర్వాత నేను వీడియో పెడతాను, అందులో అయితే మీరు చెక్ చేస్తారు నేను ఎలా డెకోర్ చేశాను అదంతా. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లేట్స్, ఇవి చాలా కలర్స్ నాకు అనిపించాయి, సో కలర్ఫుల్గా ఉందని ఇక్కడైతే చూస్తున్నాను. గ్రీన్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. అండ్ స్పూన్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ బౌల్స్ అయితే ఉన్నాయి, ఇవి కూడా చాలా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ గ్రీన్ ఎల్లో కాంబినేషన్ ప్లేట్స్తో పాటు ఇవి కూడా తీసుకుంటే మ్యాచింగ్ మంచిగా ఉంటుంది, అంటే టిఫిన్ పర్పస్ అలా అయితే చాలా బాగుంటాయి. అండ్ నెక్స్ట్ నేను పింగాణి ఐటమ్స్ దగ్గరికి వచ్చానండి. ఇవి కూడా రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి, అంటే ఒక ప్లేట్ కాస్ట్ వచ్చేసి 200 అలా ఉంది. బౌల్స్ అయితే డిఫరెంట్ కాస్ట్లో ఉంది డిపెండింగ్ ఆన్ ద సైజ్. ఇవైతే ట్రేస్ అనమాట, మనం సర్వింగ్ పర్పస్కి టీ కాఫీ అలా సర్వ్ చేయడానికి ఆర్ ఎల్స్ స్నాక్స్ అవి సర్వ్ చేయడానికి అయితే ఇవి చాలా బాగుంటాయి. ఇందులో గోల్డ్ కలర్లో అలా చాలానే వెరైటీస్ ఉన్నాయి. అండ్ కలర్ఫుల్గా కావాలన్నా కూడా డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇందులోనే వుడెన్ టైప్లో కూడా చాలానే ఉన్నాయి. నాకైతే పర్టికులర్గా ఆ గ్రీన్ కలర్ది అండ్ కింద ట్రేస్ అవి నచ్చాయి బాగా. ఇందులో నాకు ఈ వైలెట్ కలర్ ఇలా ఉంది కదా, అదైతే బాగా నచ్చింది. అదైతే డిజైన్ చూస్తున్నాను అనమాట. ఓవరాల్గా నాకు ఈ కలర్ అంటే ఇష్టం అని చెప్పాను కదా, సో అదే చెక్ చేస్తున్నాను. ఈ కలర్ ఎక్కడున్నా నేను అట్రాక్ట్ అయిపోయి అసలు ఏముంది అని చూస్తాను ఫస్ట్. నాకు నచ్చితే మాత్రం నేను తీసేసుకుంటాను. ఇదేమో గోల్డ్ షేప్లో చాలా డీసెంట్ లుక్ ఉందండి, ఇదైతే యూనిక్గా ఉంటుంది పీస్ కూడా. అండ్ ఇవేమో వుడెన్ ట్రేస్ అనమాట ఇవన్నీ. ఇవి కూడా సర్వింగ్ పర్పస్కి యూస్ అవుతాయి మంచిగా. మనకి గ్లాస్ ఐటమ్స్ అవేమైనా జారి పడిపోతాయి అన్నప్పుడు ఇవైతే యూస్ చేసుకోవచ్చు. ఇందులోనే వుడెన్ దాంట్లోనే ఇవి పాప్కార్న్ పెట్టుకోవడానికి అలా చాలా ఐటమ్స్ అయితే ఇక్కడ ప్లేస్ చేశారు. నేనైతే ఒకటి చూపిస్తున్నాను ఇక్కడ, ఎంఎం అని ఉంది కదా, ఇది వుడెన్దే అనమాట. కానీ ఏంటంటే స్ట్రాంగ్గా ఉంది, చాలా బాగుందనమాట. ఇంట్లో అయితే యూస్ చేసుకోవచ్చు మనం హోమ్ థియేటర్ ముందు కూర్చున్నప్పుడు. అండ్ ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బాస్కెట్స్ అయితే ఇలా ప్లేస్ చేసి ఉంచారు. మనకి ఫ్రూట్స్ అవి పెట్టుకోవడానికి అయితే ఇవి చాలా మంచి ఆప్షన్. నేనైతే బాబు బర్త్డే అప్పుడు కలకత్తా నుంచి తెప్పించానండి వుడెన్ బాస్కెట్స్. అవి నేను ఒక క్లే అండ్ పేస్టల్స్లో ఇన్స్పైర్ అయ్యి తనని అడిగాను, కొంచెం కాస్ట్లీ అనిపించింది. సో నేనే తెప్పించుకొని బేగం బజార్లో షాపింగ్ చేసి దానికి డెకోర్ చేసి అందులో ఏం ప్లేస్ చేయాలో అవన్నీ చూసుకొని అన్నీ అయితే అలా గిఫ్ట్ అయితే ఇచ్చానమాట వచ్చిన వాళ్ళందరికీ. ఇవైతే అది కూడా ఫ్రూట్స్కి యూస్ చేసుకోవచ్చు, ఇవి కూడా యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ నేనైతే చిన్న సైజ్ ఎక్వేరియం ఇక్కడ అయితే పెట్టి ఉంచారు. 169 రూపీస్. ఒక ఫిష్ ఉంటుంది, కలర్ఫుల్గా ఉంటుంది, అందులో ఆ స్టోన్స్ వేశారు, కలర్ఫుల్ స్టోన్స్. అక్కడైతే చెక్ చేస్తున్నాను, చాలా బాగుందండి. కానీ దీన్ని మంచిగా మెయింటైన్ చేసుకుంటేనే దాని లైఫ్ ఉంటుంది. సో మనం అంత మెయింటైన్ చేయలేను కాబట్టి నేనైతే తీసుకోలేదు. బట్ చాలా బాగుందండి. ఇదైతే 169 రూపీస్ కంటే చాలా రీజనబుల్ ప్రైస్. కిడ్స్కి అయితే మంచిగా ఎంజాయ్ చేస్తారు చూసి. అండ్ ఇక్కడ ఇవి నా ఫేవరెట్ ఫ్రూట్స్ అనమాట. నాకు ఇవి ఈ రెడ్ కలర్లో ఉన్నవి అయితే చాలా ఇష్టము. అంటే ఇవి అవుట్ ఆఫ్లోనే దొరుకుతాయి కాబట్టి ఎక్కువ అయితే మనకి బయట దొరకవు. మేమైతే చైతన్యపురిలో ఉంటాము, కానీ అక్కడ కూడా ఇవైతే ఏం దొరకవండి. ఈ బెర్రీస్ ఇలాంటివన్నీ ఇక్కడే దొరుకుతాయి. అండ్ ఇందులోనే క్యాబేజ్లో వెరైటీస్ పర్పుల్ కలర్ది చాలా ఉంటుంది. ఇది నేను డైట్ చేసేటప్పుడు అయితే బాగా యూస్ చేసేదాన్ని. అప్పుడైతే నేను బిగ్ బాస్కెట్లో అవైలబుల్గా ఉండేది, సో నేనైతే అక్కడ ఆర్డర్ పెట్టుకునేదాన్ని. ఎల్లో క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్, బేబీ కార్న్ ఇవైతే బయట దొరకదు.
అవకాడో, ఇవన్నీ బ్రోకలీస్, ఇవన్నీ ఇలాంటి హైపర్ మార్ట్స్ ఇక్కడే దొరుకుతాయి. ఈ చిన్న టొమాటోస్ చూసారు కదా, చెర్రీ టొమాటోస్ అని. ఇందులో ఎల్లో కలర్ది కూడా మంచిగా అయితే అవైలబుల్గా ఉంది. ఇక్కడ అన్నీ ఫ్రెష్గా ప్రిపేర్ చేసి ఫ్రెష్లీ ప్రిపేర్డ్ అని రాసి ఉంచుతారు. ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్వీట్స్ అండి. మనకి క్వాంటిటీని బట్టి మనం తీసుకోవచ్చు. అండ్ ఫ్రూట్స్ కూడా ఫ్రెష్గా అప్పుడే కట్ చేసి అక్కడ పెడతారు. మనకి ఆల్మోస్ట్ తిరుగుతాం కాబట్టి ఆకలేసేస్తుంది కాబట్టి నేనైతే ఇందులో వాటర్ మిలన్ అయితే తీసుకున్నాను. నాకు అదైతే 35 రూపీస్ అలా పడింది. నన్నైతే వేరే వాళ్ళు కూడా అడిగారు ఎక్కడ తీసుకున్నారని. నేనైతే లొకేషన్ కూడా చెప్పాను అనమాట అక్కడే బిల్లింగ్ కౌంటర్ దగ్గర. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ అయితేనేమో కొంచెం 100 ఆ రేంజ్లో ఉంది. ఓన్లీ వాటర్ మిలన్ అయితే 35 రూపీస్ అలా ఉంది. ఇక్కడ చూసారు కదా, ఇది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హల్వాస్ అనమాట. చాలా వెరైటీస్ ఆఫ్ హల్వాస్ ఇక్కడైతే దొరుకుతాయి. ఇవి ఏంటంటే మళ్ళీ బాక్స్లో కూడా అన్ని వెరైటీస్ ఆఫ్ హల్వాస్ కూడా పెట్టి అమ్ముతారు. ప్రైసెస్ కూడా దాని మీదే రాసి ఉంటుంది. బాక్స్లో అయితే డిఫరెంట్ కలర్స్ ఆప్షన్స్ కూడా ఇస్తారు మనకి. ఇక్కడైతే చాలా వెరైటీస్ ఆఫ్ కుకీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇవి వన్ ఆఫ్ మై ఫేవరెట్ అనమాట. సో నేను డిఫరెంట్ వెరైటీస్ ఉంటే చూస్తున్నాను, ఏం తీసుకోవాలో అర్థం కావట్లేదు. అక్కడైతే అన్ని వెరైటీస్ అయితే అక్కడ అవైలబుల్గా ఉన్నాయి. ఇదైతే ఇంతకుముందు నేను లండన్లో ఒకసారి మా బాబాయ్ తెచ్చినప్పుడు టేస్ట్ చేశాను. అప్పటి నుంచి కుకీస్ అంటే చాలా ఫేవరెట్ అయిపోయాయి నాకు. అండ్ డోనట్స్ ఇంకొకటి అయితే ఇది నేను నెక్సెస్ మాల్లో ఒకసారి టేస్ట్ చేశానండి, చాలా బాగుంది. కానీ ప్రైస్ అయితే అక్కడ చాలా ఎక్కువ ఉంది. ఇక్కడైతే 35 రూపీస్ 50 రూపీస్కే అవైలబుల్ ఉన్నాయి. అక్కడ మాత్రం 80 రూపీస్ 90 రూపీస్ ఆ రేంజ్లో ఉంటాయి. నాకు ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ పార్ట్ అనిపించింది. చాలా వెరైటీస్ ఉన్నాయి అండ్ చాలా రీజనబుల్ ప్రైజెస్కి ఉన్నాయి. చాలా చాలా బెటర్ అనిపించింది ఇక్కడ వేరే వాటితో కంపేర్ చేస్తే మాత్రం. ఇంకా ఏం వెరైటీస్ ఉన్నాయో అవన్నీ చెక్ చేస్తున్నాను అండ్ వాటి ప్రైసెస్ కూడా చూస్తున్నాను అన్నీ. అండ్ ఇక్కడ ఏంటంటే మనకి అక్కడే లైవ్గా చేసిస్తారు కాబట్టి ఇంకా చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది. మనకి అంతకు ముందు రోజువి అలా అయితే ఏం పెట్టరు, అన్నీ మన ముందే చేసిస్తారు, అన్నీ ప్రిపేర్ చేస్తారు. అండ్ ఇక్కడ కప్ కేక్స్ అయితే వన్ ఆఫ్ ద ఫేవరెట్ పార్ట్ అనమాట. చూసారు కదా, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి ఇక్కడ. పిల్లలు అయితే చాలా అట్రాక్ట్ అవుతారు. కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే ఇవి అంత హెల్దీ కాదు కాబట్టి మ్యాక్సిమం కిడ్స్కి అయితే ఫ్రూట్స్ అవి ఇవ్వడానికి ట్రై చేయండి. నేను ఇక్కడైతే పఫ్స్ చూస్తున్నాను. నేనైతే ఏం తీసుకోలేదండి, జస్ట్ చూస్తున్నాను అంతే ప్రైసెస్ ఎలా ఉంటాయి ఏంటి అని. ఎందుకంటే ఫ్రూట్స్ అక్కడ అవైలబుల్ ఆప్షన్ ఉంది. వాటర్ మిలన్ తీసేసుకున్నాను. సో ఫ్రూట్స్ ఉన్నప్పుడు వీటి వైపు అయితే నేను అసలు వెళ్ళను. ఆప్షన్ లేనప్పుడు మాత్రమే ఇవైతే ప్రిఫర్ చేస్తాను. అండ్ బాబుకు కూడా మ్యాక్సిమం అలాగే ట్రై చేస్తున్నాము ఇప్పటి వరకు అయితే. నెక్స్ట్ చూడాలి ఏమవుతుందో. అండ్ ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బేక్డ్ ఐటమ్స్ అయితే చాలా బల్క్లో ఇలా పెట్టి ఉంచారు. ఓవరాల్గా అయితే నాకు లులు మాల్ అయితే నచ్చిందండి. అంటే కొన్ని ప్రైసెస్ రీజనబుల్గా ఉన్నాయి, కొన్ని అయితే నార్మల్గా మనం బయట వాటితో కంపేర్ చేసుకొని తీసుకుంటేనే బెటర్. ఇక్కడ డోనట్స్ అయితే మంచిగా బాక్సెస్లో ప్లేస్ చేసి నీట్గా ప్యాకింగ్ చేసి అయితే ప్రైస్ ట్యాగ్ పెట్టారు. నాకు చాలా రీజనబుల్గా అనిపించింది. అండ్ క్లే స్టోన్ టాయ్స్ అండ్ క్రాఫ్ట్స్ అని బయటికి రాగానే ఒక షాప్ కనిపించింది, కలర్ఫుల్గా ఉందని లోపలికైతే వెళ్ళి చూశానండి. ఇక్కడ చూసారా, మినియేచర్ ఆర్ట్స్ లాగా చిన్నగా క్యూట్గా ఉన్నాయి. అండ్ ఇవైతే డెకోర్ పర్పస్ అయితే చాలా బాగుంటాయి. ఇంట్రెస్ట్ ఉంటే కంపల్సరీ ఈ షాప్ అయితే విజిట్ చేయండి, ఎందుకంటే యూనిక్ కలెక్షన్. వ్యాలంటైన్స్ డేకి అయితే ఇది ద బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. మంచిగా కపుల్తో చాలా బాగుంది. అండ్ చిన్న బుద్ధుడివి ఆ షేప్లో కూడా చాలా బాగున్నాయి. ఇవన్నీ పెన్ హోల్డర్స్ అండి, ఇక్కడ అన్ని ప్లేస్ చేశారు మంచిగా కలర్స్లో. అండ్ చెక్క బొమ్మలు అంటాం కదా, అవైతే యూనిక్ కలెక్షన్ ఉంది. చాలా వెరైటీస్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ డోంట్ టచ్ అని కూడా పెట్టారు, అంటే ఏమన్నా పాడవుతాయని అలా పెట్టారనమాట. ఇక్కడైతే చెక్క బొమ్మలు చూస్తున్నాను, అందులో ఏమేమి వెరైటీస్ దొరుకుతాయో ఇవన్నీ. మనకి ఇక్కడ డాల్స్ చూసారు కదా, చిన్నపిల్లలకి అయితే చాలా బాగుంటాయి అన్నమాట. ఇంటికి వచ్చిన తర్వాత ఏమేమి కొన్నామో అవన్నీ తీసి చూసుకోవడం ఎవరికైనా ఇష్టం కదా. సో నేనైతే లులు మాల్లో ఇవి తీసుకున్నాను. ఇవి కొంచెం గ్రేయిష్ కలర్లో ఉన్నాయి. సో దేనికైనా సూట్ అవుతాయి టాప్స్ మీద, కానీ కొంచెం ట్రెండీ లుక్ ఉన్నాయని ఇలా ఇయర్ రింగ్స్ తీసుకున్నాను. ఇవైతే నాకు 179 పడ్డాయి. ఇదండి ఓవరాల్ లుక్ అయితే. అక్కడ బిందీస్ ఉన్నాయి చాలా కలెక్షన్, బట్ ఇది ఒక్కటే 35 రూపీస్లో ఉంది. సరే తీసుకుందామా, 39 రూపీస్లో ఇలా తీసుకున్నాను. ఇదైతే పట్టు శారీస్ మీదకి మ్యాచ్ అవుతుందని అలా చూస్ చేసుకున్నాను. ఇంకొకటి ఒక హెయిర్ బ్యాండ్ తీసుకున్నాను. ఇదైతే 45 రూపీస్ పడింది. బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్. క్వాలిటీ అయితే చాలా బాగుంది, చూడగానే నచ్చిందని ఇంకా ఇది కూడా తీసేసుకున్నాను, ఎప్పుడైనా పెట్టుకోవచ్చు కదా అని.